మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతక చక్రంలో గురుగ్రహంతో ఏదైనా గ్రహాల సంబంధం కలిగి ఉండి ఆ దశలు వస్తే మీరు అదృష్టవంతులే. అది ఎలా అండి చూద్దాం. ఎందుకు గురుగ్రహం అంటే సహజ భాగ్యకారకుడు గురుగ్రహమే, నైసర్గిక శుభగ్రహం. గురుగ్రహానికి సహజ భాగ్యమే కాదు, 2వ భావం, 5వ భావం, 9వ భావం, 11వ భావానికి కారకుడు కాబట్టి అంటే మీ జన్మలగ్నం నుంచి అది ఏ రాశి ఏ భావం, ద్వితీయాధిపతి అంటే ద్వితీయాధిపతి దశ, సప్తమాధిపతి అంటే సప్తమాధిపతి దశ, ద్వితీయ సప్తమాధిపతి దశ కొంతమందికి వస్తూ ఉంటుంది, తృతీయ షష్టాధిపతి దశ కొంతమందికి వస్తుంది, ద్వితీయ లాభాధిపతి దశ కొంతమందికి వస్తుంది. ఏంటి? లగ్నం బట్టి. కుంభలగ్నం అనుకోండి, ద్వితీయ లాభాధిపతి ఎవరు? గురుడే. సింహలగ్నం అనుకోండి, ద్వితీయ లాభాధిపతి బుధగ్రహం. ఇట్లాగ దశలు వస్తాయి మనకి. జన్మజాతక చక్రం ప్రకారం మంది ఏ నక్షత్రం అయితే అవుతుందో, అంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద అయితే ఆ రోజు ప్రసరిస్తున్నప్పుడు మనం జన్మించి ఉంటామో ఆ నక్షత్రం బట్టి దశలు రన్ అవుతాయి. సుమారుగా 120 సంవత్సరాలకు రాయబడుతుంది ప్రతి ఒక్కరిది. కేతు మహాదశ అనుకోండి, కేతు తర్వాత వచ్చే దశ రవి దశ, తర్వాత కేతు తర్వాత వచ్చే దశ శుక్ర మహాదశ, తర్వాత రవి మహాదశ, తర్వాత చంద్ర మహాదశ, తర్వాత కుజ మహాదశ, తర్వాత రాహు మహాదశ, తర్వాత గురు మహాదశ, తర్వాత శని మహాదశ, తర్వాత బుధ మహాదశ. ఇట్లాగా దశలు. మరి ఒక్కొక్క గ్రహానికి కొన్ని సంవత్సరాలు ఉంటాయి. రవికి 6 అంటే 6 సంవత్సరాలు, చంద్రుడికి 10, కేతుకి 7, కుజుడికి 7, మరి రాహుకి 18, గురుడికి 16, శుక్రుడికి 20, శని భగవానుడికి 19, బుధుడికి 17. ఇట్లాగా గ్రహదశలు. మరి ఒక గ్రహదశ మరి ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ దశ మనకు బాగుండాలి కదండి. మరి బాగుండాలంటే లగ్నానికి పలానా దశ వచ్చిందండి, మీకు చాలా బాగుంటుందని చెప్తాం. లేదు పలానా పాపాధిపత్యం వచ్చింది కాబట్టి బాగోదండి అని చెప్తాం. ఈ రెండే కాకుండా లగ్న పంచమ భాగ్యాధిపతుల దశ ఎవరికైనా శుభాన్ని ఇస్తుంది, అది ఒకటి. లేదా లగ్న పంచమ భాగ్యాధిపతులతో ఏదైనా గ్రహాల సంబంధం ఉంటే ఆ దశ యోగాన్ని ఇస్తుంది. లేదా విపరీత రాజయోగం అంటే షష్ఠ అష్టమ వ్యయాధిపతులు వారి స్థానాల్లో వారు ఉన్నా, లేదా వారు ఒకరికొకరు ఎక్స్చేంజ్ అయ్యి ఉన్నా ఆ దశ యోగాన్ని ఇస్తుంది. కానీ మరి షష్ఠ అష్టమ వ్యయాధిపతుల దశ అన్నప్పుడు వారికి ఏదో పంచమాధిపతో, కుంభలగ్నం అనుకోండి, పంచమాధిపతి బుధుడయ్యాడు కదా, అష్టమాధిపతి బుధుడయ్యాడు. మరి అప్పుడు పంచమ ఫలితాలని ఇస్తుంది కదా ఆ దశ. అలా కూడా ఉంటుంది. ఇలాగా చెప్తాం. అదే షష్ఠాష్టమ వ్యయాధిపతుల దశ ఒకవేళ పంచమాధిపతి అయ్యి కూడా అష్టమ స్థానంలో బుధుడు ఉంటే అది విపరీత రాజయోగంగా కూడా చెప్తాం. ఇప్పుడు కుంభలగ్నం, లగ్నాధిపతి వ్యయాధిపతి ఎవరు? శని భగవానుడే. ఆయన వ్యయ స్థానంలో ఉంటే విపరీత రాజయోగంగా చెప్తాం. అయితే లగ్నకారకుడు రవి, వ్యయకారకుడు శని. కాలపురుష కుండల చక్రానికి రవికి పంచమాధిపత్యం వచ్చింది అంటే అలా కూడా మీకు ఫలితాలు అందుతూ ఉంటాయి. ఇలాగ ప్రతి ఒక్కటి. మరి ఈరోజు చెప్పేది గురుగ్రహంతో సంబంధాలు అన్నారు కదండి. అవును, మీ భాగ్యాధిపతి ఎవరైతే ఉంటారో వారిని పక్కన రాసుకోండి. మేషలగ్నం అంటే గురుడు అవుతారు. వెరీ గుడ్. భాగ్యాధిపత్యం గురుడికి వస్తే డైరెక్ట్గా గురుడే అందించేస్తాడు ఆ జాతక చక్రానికి, బలం కలిగి ఉంటాడు. అదే ఆ గురుడు తమ స్వక్షేత్ర మిత్రక్షేత్రాల్లో ఉన్నారనుకోండి, మంచిదే. అంటే గురుపాలిత రాసుల్లో ఉండి భాగ్యాధిపత్యం వచ్చి గురుడికి వస్తే వారి జాతకం మొత్తం బాగానే ఉన్నట్లు 100%. అదే మీ భాగ్యాధిపతికి గురువుకి సంబంధాలు కలిగి ఉంటే ఆ దశ కూడా మంచిదే. ఇప్పుడు సంబంధాలు అనుకోండి,
వృషభ లగ్నం, భాగ్యాధిపతి శని భగవానుడు, ఈయన అష్టమాధిపతి కూడా అయ్యాడు. వృషభ లగ్నానికి లాభాధిపతి వచ్చాడు. గురుడు పాపి కదండి. మరి సంబంధాలు అన్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 ఈ గురుడు ఉచ్చుపట్టి శని చూస్తూ ఉన్నారు. అప్పుడు వెరీ గుడ్. ఎందుకు? భాగ్యాధిపతి శని భగవానుడు అంటే ఇక్కడే ఉన్నా కాదు, ఇంక ఎక్కడ ఉన్నా సరే మీ భాగ్యాధిపతి వృషభ లగ్న భాగ్యాధిపతిని శని భగవానుడు దృష్టి ఉంటే మీకు 100% మంచి యోగం. ఇప్పుడు మకర లగ్నం, భాగ్యాధిపతి బుధుడు వీరికి. మకర లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు. ఈ బుధుడు భాగ్యంలోనే ఉన్నారు. గురుడు కూడా కలిసి ఉన్నారండి. మంచిదే, యోగాన్ని ఇస్తుంది. లేదు, గురుడు చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి? స్వక్షేత్రంలోండి డైరెక్ట్ వీక్షణ. పంచమ వీక్షణ అయినా ఉండొచ్చు. అంటే వృషభంలో ఇప్పుడు గురుడు సంచరిస్తూ ఉన్నారు, అందరికీ తెలుసు. అక్కడి నుంచి ఇక్కడ వీక్షించిన మీకు బుధ మహాదశ అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తుంది. ఇట్లాగా. లేదండి మాకు చూస్తూ ఉన్నారు, ఆ దశ లేదు. చూస్తూ ఉన్నారండి మాకు, కానీ మాకు బుధ మహాదశ లేదు. మంచిదే. మీకు మీ జన్మ మొత్తం గురుడు కాపాడేస్తూ ఉంటాడు మీ భాగ్యాధిపతిని చూడడం వల్ల. అంటే మీరు లక్ ఫెలో అనమాట. అంటే లక్ మీకు ఫేవర్ చేస్తుంది, లక్ ఫేవర్ చేస్తుంది. ఇట్లా తీసుకోండి. మరి దశాధిపతికి ఎలాగా అన్నప్పుడు ఇది డైరెక్ట్గా పాయింట్. ఒక దశ వచ్చింది. ఇదే మకర లగ్నం, ఇదే మకర లగ్నం. శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారు. ఈయన 1964 పుట్టారు. డిసెంబర్ నెల. మీరు వేసుకొని చూసుకోండి, ఈ గ్రహం ఇక్కడే ఉంటుంది. గురుడు మేషరాశిలో ఉన్నారు. గురుడు మేషరాశిలో ఉన్నాడు. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. ఇప్పుడు శని నుంచి భాగ్యాధిపతి చూసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. శని నుంచి భాగ్యాధిపతి ఎవరండి? లగ్నం నుంచి కాదు, లగ్నం నుంచి దశమాధిపతి పంచమాధిపతి అయ్యారు. అది కూడా యోగకారకుడే ఈయనకి. శని నుంచి భాగ్యాధిపతి శుక్రుణ్ణి ఈ గురుడు మేషరాశిలో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ వీక్షణ పొందుతున్నారు కాబట్టి శని మహాదశ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. 100% వీరికి ప్రశాంతమైన జీవితం, మంచి భాగ్యం కలిసి వస్తుంది. అందరి జీవితాలు ఇంతో బాగుంటే సుఖ సంతోషాలతో ఉంటారు. ఇలా తీసుకోండి. ఓకేనా? మరి మాకు రాహు జరుగుతున్నాడండి. మాకు రాహు మహాదశ జరుగుతుంది. రాహు వృశ్చికంలో ఉన్నారు. వృశ్చిక రాశి రాహువు జలతత్వం పనిచేయదని చాలా వీడియోలో చెప్పాను. జలతత్వాల్లో రాహువు అంతా ఫలితాలు అయితే ఇవ్వడు. రాహు రాశ్యాధిపతి స్థితి పొందిన బట్టి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు రాహు మహాదశ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చంద్రుడు, ఈ చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. వీరికి గురు వీక్షణ ఉంది, పరస్పర వీక్షణ ఉంది. అప్పుడు రాహు మహాదశ బాగుంటుంది కదా, 100% బాగుంటుంది. ఇలా తీసుకోండి. అంటే మీ జన్మ లగ్నానికి గురుడు భాగ్యాధిపతి అయినా ఉండాలి, లేదు డైరెక్ట్గా మీ జన్మ లగ్నంలో భాగ్యాధిపతిని గురుడు చూస్తూ అన్నా ఉండాలి, లేదా మీ భాగ్యాధిపతి నక్షత్రంలో గురుడన్నా ఉండాలి. అప్పుడు భాగ్యం బాగుంటుంది. లేదండి మాకు అలా లేదన్నప్పుడు ప్రతి దశకి తీసుకోండి. అంటే కేతు మహాదశ వచ్చింది, కేతు నుంచి భాగ్యాధిపతిని తీసుకోండి, ఆయన్ని గురుడు చూస్తున్నాడు, అప్పుడు కేతు మహాదశ బాగుంటుంది. ఇలా తీసుకోండి. ఇప్పుడు కుంభలగ్నం, కుంభలగ్నం 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 శని భగవానుడు మకరంలో ఉన్నారు. అప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యాధిపతి బుధుడయ్యాడు. ఈయన్ని గురుడు చూస్తూ ఉన్నాడా? ఈయనకి సింహరాశిలో గురుడు ఉన్నాడు. లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దశ ఈ వ్యక్తికి
ఒక 4 సంవత్సరాలు పోయాక బుధ మహాదశ. మరి బుధుడు ఇక్కడే ఉన్నాడు కదా, గురుడు ఇక్కడే ఉన్నాడు. బుధుడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చంద్రుడు. మీ భాగ్యాధిపతి చంద్రుడు. ఈయన్ని గురుడు చూస్తూ ఉన్నాడా? ఈయన్ని గురుడు చూస్తూ ఉన్నాడా? లేదు. 1, 2, 3, 4, 5, 6 చంద్రుడి నుంచి బుధుడు 6లో ఉన్నారు. లేదు. మీ భాగ్యాధిపతిని బుధుడు చూస్తూ ఉంటే వెరీ గుడ్ పొజిషన్లో ఉంటారు మీరు. లేదండి మాకు, అప్పుడు మీరు ప్రతి దశకి తీసుకోండి. అంటే 100 దారులు ఉన్నాయి, అందులో 99 దారులు లేవు, ఒక దారి ఉంటుంది కదా, ఆ దారిని మనం కనిపెట్టుకోవాలి. మీన లగ్నం, మకర రాశి. ప్రస్తుతం గురుడు ఈ వేదికి, గురు శుక్రులు ఇక్కడ ఉన్నారు. గురు మహాదశ, లగ్నాధిపతి దశ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. భాగ్యాధిపతి బుధుడు. ఈ బుధుడు ఇక్కడ ఉన్న గురుడు చూస్తారా? చూడరు కదండి. అప్పుడు ఎక్కడుండాలి? 3, 11 స్థానాల్లో ఉన్నారు ఒకరికి ఒకరు. అప్పుడు ఆటోమేటిక్గా మీకు భాగ్యం అనేది యాక్టివేట్ అవుతుంది. లేదా 5, 9లో ఉండాలి, భాగ్యం అనేది యాక్టివేట్ అవుతుంది. అదే ఈ మీన లగ్నానికి శని భగవానుడు వ్యయస్థితి పొంది ఉన్నారు, విపరీత రాజయోగం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 శుక్రుడు భాగ్యాధిపతి. ఈ శుక్రుడితోనే గురుడు కలిసి ఉన్నారు. అప్పుడు బాగుంటుంది. అంటే మీ భాగ్యాధిపతి, మీ దశకి భాగ్యాధిపతితో ఎలాగైనా సరే కలిసైనా, దృష్టి అయినా, పరస్పర వీక్షణైనా గురుడితో సంబంధాలు ఉన్నట్లయితే ఆ దశ యోగిస్తుంది. ఎందుకంటే సహజ భాగ్యకారకుడు. అట్లాగే సహజ భాగ్యకారకుడు గురువు కాబట్టి మీ భాగ్యాధిపతి ఎవరో ఆయన రోజు మీరు గురు ఆరాధన చేయండి, మంచిది. లేదా మీ దశకి భాగ్యాధిపతి ఎవరో ఆ రోజు, బుధుడైతే బుధవారం, గురువు అయితే గురువారమే, గురునికి ఆరాధన చేయండి. చేస్తూ ఉన్నట్టే ఆటోమేటిక్గా మీకు భాగ్యం అనేది పెరుగుతుంది. మీ జన్మజాతక చక్రం తీసుకోండి, మీ గురుడు ఎక్కడున్నాడో ఫస్ట్ చూసుకోండి. లగ్నానికి భాగ్యాధిపతిని చూస్తూ ఉన్న, పరస్పర వీక్షణ కలిసి ఉన్న, మీకు జీవితాంతం భాగ్యం అనేది ఏదో విధంగా తోడవుతుంది. లేదు, మీ దశ ఏ దశ అయితే ప్రతిసారి 10 సంవత్సరాలకైనా ఒక దశ మారుతుంటుంది. శుక్రుడు అయితే 20 సంవత్సరాలు. ఆ దశానాథుడి నుంచి భాగ్యాధిపతి ఎవరో వారిని రాసుకోండి. అతన్ని గురుడు చూస్తూ ఉంటే మీరు 100% అదృష్టవంతులే. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.